శ్రీ చౌడేశ్వరీదేవి జ్యోతిష్యాలయం ప్రముఖ జ్యోతిష్యులు కాళికాదేవి ఉపాసకులు జ్యోతిష్య పండిత్ ఎంకే శాస్త్రి గారు మీ హస్తరేఖలు ముఖ లక్షణము ఫోటో జాతకం చూసి మీ జీవిత సంపూర్ణ భవిష్యత్తు తెలపగలరు. మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా చౌడేశ్వరీదేవి పూజలు చేసి పరిహారం చేయగలరు. స్త్రీ పురుష వశీకరణం 100% గ్యారంటీ. సెల్ 9481312761. నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు సిఆర్ ముచ్చట్లు. ఫ్రెండ్స్, సినిమా ప్రపంచం అనేది ఒక కలల లోకం. ఇందులో ప్రవేశించిన వారికి ఇది ఒక పద్మవ్యూహమే. ప్రవేశించే మార్గం ఉంటుందే గాని నిష్క్రమించే మార్గం కనిపించదు. ఇక సినిమా ఫీల్డ్ లోని గ్లామర్, వివిఐపీలతో పరిచయాలు, జల్సాల మోజుతో అందులోనే ఉండిపోతారు. ఇక వారు సక్సెస్ అవ్వడానికి అన్నింటికీ సిద్ధపడి దర్శక నిర్మాతలు హీరోలని సంతృప్తి పరుస్తూ ఛాన్స్లని అందుకుంటుంటారు. ఇక అలా హీరోయిన్లు లేక ఫీమేల్ ఆర్టిస్టులు మూవీస్ వచ్చేంత వరకు స్టార్డమ్ ని అనుభవించి ఒకసారి ఫేడ్ అవుట్ అయితే వారి పరిస్థితి ఎంత దారుణంగా ఉంటుందో చాలా మంది హీరోయిన్ల జీవితాలు ఉదాహరణగా చెప్పుకోవచ్చు. అలా కొంతమంది ఉపాధి కరువై తప్పుదోవలో ప్రయాణిస్తూ జైలు పాలై ఉన్న పరువుని పోగొట్టుకొని జీవితాన్ని రోడ్డుపైకి తెచ్చుకుంటున్నారు. ఇక ఇదే కోవలో తాజాగా ఓ ఇద్దరు తమిళ హీరోయిన్లు ముంబైకి వెళ్లి ఓ హోటల్లో వ్యభిచారం చేస్తూ పట్టుబడ్డారు. ఆ హీరోయిన్స్ మాత్రమే కాకుండా వారితో పాటు ఇద్దరు టాప్ మోడల్స్ ని కూడా అరెస్ట్ చేసిన పోలీసులు వారు చెప్పిన విషయాలు విని షాక్కి గురయ్యారు. ఎందుకంటే ఈ వ్యభిచారంలో తాము మాత్రమే లేమని, చాలా మంది హీరోయిన్లు సపోర్టింగ్ ఆర్టిస్టులు కూడా ఉన్నారని, వారంతా ఇక్కడికి వచ్చి బాగా డబ్బు సంపాదించుకొని వెళ్తున్నారని, డబ్బు కోసం ఈ మార్గాన్ని ఎంచుకోక తప్పలేదని చెప్పడంతో ఈ వార్తలు అన్ని చోట్ల వైరల్ అయ్యాయి. ఇక గతంలోనూ చాలా మంది హీరోయిన్లు ఆర్టిస్టులు వ్యభిచారం చేస్తూ పోలీసులకి రెడీ హ్యాండెడ్ గా దొరికిపోవడం మనం చూసే ఉంటాం. ఇంతకీ వారెవరు, ఏ పరిస్థితుల్లో వారు అలా చేయాల్సి వచ్చిందనేది మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. మొదటిగా శ్వేతా బసు ప్రసాద్. ఎక్కడా అంటూ కొత్త బంగారు లోకంతో తెలుగు ప్రేక్షకుల్ని పలకరించిన ఈమె మొదటి తెలుగు మూవీతోనే సక్సెస్ అందుకోవడంతో స్టార్ హీరోయిన్ అవుతుందని అందరూ అనుకున్నారు. కానీ ఆ తర్వాత ఈమె చేసిన మూవీస్ అన్ని వరుసగా ఫ్లాప్ అవ్వడంతో ఛాన్సులు కరువై ఆర్థిక ఇబ్బందుల్ని ఎదుర్కోవాల్సి వచ్చింది. దీంతో ఒక తెలుగు మూవీ మేనేజర్ సహాయంతో వ్యభిచారం చేయడానికి సిద్ధపడింది. ఇక అలా 2014 ఆగస్టులో ముంబై నుండి హైదరాబాద్కి వచ్చి నెల రోజులు ఒకే హోటల్లో ఉంటూ వ్యభిచారం చేస్తూ డబ్బు సంపాదించేది. ఇక ఆ హోటల్ మేనేజ్మెంట్కి ఈమె మీద డౌట్ వచ్చి పోలీసులకి ఇన్ఫార్మ్ చేయగా వారు 2-3 రోజులు ఈమెపై నిఘా పెట్టారు. అలా ఈమె ఉంటున్న రూమ్కి తరచూ చాలా మంది బిజినెస్ మ్యాన్లు, రాజకీయవేత్తలు వెళ్తుండడంతో తమ డౌట్ ని క్లియర్ చేసుకున్న పోలీసులు 2014 సెప్టెంబర్లో శ్వేతా బసు ఉంటున్న రూమ్ పై రైడ్ చేయగా ఆమెతో పాటు ఒక బిజినెస్ మ్యాన్ ని కూడా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకోవడం జరిగింది. దీంతో ఈ న్యూస్ అప్పట్లో అన్ని చోట్ల వైరల్ గా మారింది. ఇక ఈమెను నాంపల్లి కోర్టులో హాజరుపరచగా కోర్టు ఈమెకి 3 నెలల జైలు శిక్షను విధించింది. విడుదలయ్యాక శ్వేతా బసు తెలుగు ఇండస్ట్రీకి గుడ్ బై చెప్పేసి హిందీ సీరియల్స్, వెబ్ సిరీస్ లో నటిస్తుండేది. అలా ఆ తర్వాత 2018లో రోహిత్ మిత్తల్ అనే అసిస్టెంట్ డైరెక్టర్ ని ప్రేమించి పెళ్లి చేసుకోగా పెళ్లైన 8 నెలలకే వీరిద్దరికి మనస్పర్ధాలు వచ్చి గొడవలు మొదలై విడాకులు తీసుకొని విడిపోయారు. ఇక ఇప్పుడు ఈమె ఒక నటుడితో డేట్ చేస్తూ రెండో పెళ్లికి కూడా రెడీ అవుతున్నట్లు తెలుస్తుంది. రెండో హీరోయిన్ వినీత. ఇంట్లో ఇల్లాలు, వంటింట్లో ప్రియురాలు అనే మూవీతో తెలుగులో ఎంతో గుర్తింపు తెచ్చుకున్న ఈమెకి ఆ తర్వాత సినిమాల్లో ఛాన్సులు కరవయ్యాయి. దీంతో ఈమె తల్లి డబ్బు కోసం వినీతకి సినిమాల్లో వచ్చిన పేరుని పెట్టుబడిగా పెట్టుకొని కూతురితో వ్యభిచారం చేయించడం మొదలెట్టింది. అలా రాజకీయ నేతల దగ్గరికి కూతుర్ని పంపుతూ అప్పట్లో ఒక రాత్రికి 1.5 lakh తీసుకునేదనే టాక్ కూడా ఉండేది. ఇక అలా రోజు రోజుకి కస్టమర్లు ఎక్కువ అవ్వడంతో ఈసీఆర్ బీచ్ లో ఒక గెస్ట్ హౌస్ ని రెంట్కి తీసుకొని అక్కడికే రాజకీయ నేతల్ని, వ్యాపారవేత్తల్ని రప్పించుకుంటూ తన వ్యాపారాన్ని కొనసాగించేది. ఇది మాత్రమే కాకుండా సినిమా ఇండస్ట్రీకి వచ్చే అప్కమింగ్ హీరోయిన్స్ కి మరియు క్యారెక్టర్ ఆర్టిస్టులకి డబ్బు ఆశని చూపించి తమ గెస్ట్ హౌస్ కి రప్పించుకొని బిజినెస్ ని పెద్దగా చేయడం మొదలెట్టింది. ఇక అలా హీరోయిన్ గా ఉన్నప్పుడు అంతలా సంపాదించలేని వినీత ఈ దందా వల్ల అతి తక్కువ సమయంలోనే బంగ్లా, కార్లు, ల్యాండ్స్ అని తీసుకోవడంతో తన తోటి సినిమా హీరోయిన్లు తట్టుకోలేకపోయారు. ఎలాగైనా ఈమెను ఇరికించాలని 2003లో పోలీసులకి ఈమె చేస్తున్న వ్యభిచారంపై ఇన్ఫార్మ్ చేయగా వనిత ఫామ్ హౌస్ మీద పోలీసులు రైడ్ చేసి వనిత మరియు ఆమె తల్లితో పాటు మరో 3 రాజకీయ నేతల్ని అరెస్ట్ చేసి అక్కడ ఉన్న డబ్బుని కూడా స్వాధీనం చేసుకున్నారు. దీంతో మరుసటి రోజే ఈ న్యూస్ అన్ని చోట్ల వైరల్ అయింది. అయినా తనకున్న రాజకీయ పలుకుబడితో వనిత అరెస్ట్ అయిన నెక్స్ట్ డేనే రిలీజ్ అయింది. ఇక అప్పటి నుండి వ్యభిచారం చేస్తూ 5-6 సార్లు పట్టుబడిన తన బిజినెస్ లో ఇదంతా కామనే కాబట్టి అంతలా పట్టించుకునేది కాదు. అలా 47 ఏళ్లున్న వనిత ఇప్పటికీ పెళ్లి చేసుకోకుండా సింగిల్ గానే ఉంటుందని చెప్పొచ్చు. ఇక మూడో నటి భువనేశ్వరి. ఈమె చేసిన గ్లామర్ పాత్రలతో తెలుగు, తమిళ్, మలయాళ భాషల్లో తనకంటూ మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ని తెచ్చుకుంది. అలా ఈమె మొదట్లో హీరోయిన్ అవ్వాలని ఇండస్ట్రీకి వచ్చిన ఛాన్సులు ఇస్తామని అందరూ డబ్బులు ఇవ్వకుండా ఈమెను లైంగికంగా వాడుకోవడంతో తట్టుకోలేని భువనేశ్వరి అప్పటి నుండి డబ్బు తీసుకొని అందరి దగ్గరికి వెళ్తూ వ్యభిచారం చేయడం మొదలెట్టింది.
ఇక అదే సమయంలో మూవీ మేనేజర్ గా పనిచేస్తున్న గణేశన్ అనే అతన్ని పెళ్లి చేసుకోగా అతనే కస్టమర్లని వెతికి మరీ భార్య దగ్గరికి తీసుకొచ్చేవాడు. ఇక అలా తమ ఇంటి దగ్గరికి కార్లు కంటిన్యూస్ గా రావడంతో పోలీసులకి డౌట్ వచ్చి ఈమె ఇంటిపై నిఘా పెట్టారు. అలా ఒకసారి ఒక రాజకీయ వ్యక్తితో ఉన్నప్పుడు రెడ్ హ్యాండెడ్ గా పోలీసులు పట్టుకోవడంతో ఈ వార్తలు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారాయి. ఆ తర్వాత పోలీసులు ఈమెను కోర్టులో హాజరుపరచగా జడ్జి ముందే తన దగ్గరికి చిన్న కస్టమర్లు మాత్రమే వస్తుంటారని, తను ఒక గంటకి 30,000 రూపాయలు మాత్రమే తీసుకుంటుందని, అందుకే త్వరగా దొరికిపోయిందని, గంటకి 1,00,000 రూపాయలు తీసుకునే నమిత, అంజు, నళిని, శ్రీప్రియ, మంజుల, విజయ్ కుమార్ లాంటి వారిని వదిలేస్తారని చెప్పడంతో ఇండస్ట్రీ ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఇక అప్పటి నుండి 8 సార్లు భువనేశ్వరి వ్యభిచారంలో పట్టుబడిన అదంతా బిజినెస్ లో కామనే కాబట్టి ఈమె సీరియస్ గా తీసుకోలేదు. ఇక 4వ హీరోయిన్ కిన్నెర. ఈమె బాబాయ్ హోటల్, చెట్టు కింద ప్లీడర్ వంటి సినిమాల్లో హీరోయిన్ గా చేసి ఆ తర్వాత ఛాన్సులు ఖరాబ్ అవడంతో సీరియల్స్ లో యాక్ట్ చేయడం మొదలెట్టింది. కానీ ఈమె ఇండస్ట్రీకి వచ్చి అప్కమింగ్ ఫీమేల్ ఆర్టిస్టులకి డబ్బుని ఎరగా వేసి వారిని రాజకీయ నాయకుల దగ్గరికి, వ్యాపారవేత్తల దగ్గరికి పంపిస్తూ వ్యభిచారం చేస్తూ బాగా డబ్బు సంపాదించేది. ఇక ఈమె టార్చర్ని భరించలేని ఒక అమ్మాయి పోలీసులకి ఈ విషయంపై ఇన్ఫార్మ్ చేయగా వారు కిన్నెరని రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవాలని ఒక శాటిలైట్ ఛానల్కి స్ట్రింగ్ ఆపరేషన్ చేయమని చెప్పారు. అలా ఆ ఛానల్ రిపోర్టర్ అయిన ఒక అమ్మాయి మారువేషంలో ఆర్టిస్ట్గా కిన్నెర దగ్గరికి వెళ్ళగా కిన్నెరతో పాటు ఆమె భర్త కూడా ఈ వ్యాపారంలో ఉన్నట్లు తేలింది. అంతేకాకుండా సినిమాల్లో అవకాశాలు కావాలంటే తమకి తెలిసిన సినిమా ప్రొడ్యూసర్ హౌస్కి తీసుకెళ్తామని, అతన్ని తృప్తిపరిచాక డైరెక్టర్ని కూడా తృప్తిపరిస్తేనే ఛాన్సులు వస్తాయని చెబుతూ బయట కస్టమర్ల దగ్గరికి తీసుకెళ్లారని, అలా వారి కంట్రోల్లో 200 మందికి పైగా సినిమా సీరియల్ ఆర్టిస్టులు ఉన్నారని ఆ రిపోర్టర్ చెప్పుకొచ్చింది. దీంతో అప్పట్లో ఈ న్యూస్ అన్ని చోట్ల వైరల్ గా మారింది. అలా ఆ తర్వాత పోలీసులు కిన్నెరని అరెస్ట్ చేసిన తనకున్న పలుకుబడితో మరుసటి రోజే బయటికి వచ్చేసింది. ఇక 5వ హీరోయిన్ రంజిత. ఈమె మావి చిగురు, శుభాకాంక్షలు, శ్రీరాములయ్య సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. అలా హీరోయిన్గా తన కెరియర్ డౌన్ అవ్వడంతో 2000 సంవత్సరంలో రంజిత రాకేష్ మెనన్ అనే ఆర్మీ మేజర్ని పెళ్లి చేసుకుని లైఫ్లో సెటిల్ అయింది. కానీ పెళ్ళై 6 సంవత్సరాలైనా వీరికి పిల్లలు పుట్టకపోవడంతో తన అక్క సలహా మేరకు నిత్యానందని దర్శించుకుంటే పిల్లలు పుడతారని చెప్పగా రంజిత నిత్యానందని కలవడం జరిగింది. అలా వీరిద్దరికి మంచి పరిచయం పెరిగి ఆ పరిచయం కాస్త సన్నిహిత్యంగా మారి అప్పటి నుండి ఈమె తన భర్తని వదిలేసి ఎప్పుడూ నిత్యానంద దగ్గరే ఉంటూ వచ్చింది. ఇక భర్త కూడా నిత్యానంద సేవ చేసుకుంటుందిలే అని లైట్ తీసుకున్నాడు. కానీ ఒక ఛానల్ స్ట్రింగ్ ఆపరేషన్ ద్వారా వీరిద్దరూ రొమాన్స్ చేస్తున్న వీడియో బయటికి రావడంతో వీరి అక్రమ సంబంధం గురించి మీడియాలో హల్చలైంది. దీంతో భర్తే తన భార్యపై వ్యభిచారం చేస్తుందని పోలీస్ కంప్లైంట్ ఇవ్వడంతో పోలీసులు రంజితని అరెస్ట్ చేశారు. ఇక ఈమె కొన్ని రోజులు జైల్లో ఉండి బయటికి రాగానే భర్తకు విడాకులు ఇచ్చేసి నిత్యానంద దగ్గరికి వెళ్ళిపోయింది. ఇక ఇదే లిస్టులో నటి దివ్యశ్రీ కూడా ఉంది. ఈమె తెలుగులో చాలా మూవీస్లో చిన్నా చితక పాత్రలు చేసిన బీటెక్ బాబులు మూవీతో కొంతవరకు గుర్తింపు తెచ్చుకుంది. కానీ ఆ తర్వాత ఛాన్సులు రాకపోయేసరికి ఆర్థిక ఇబ్బందుల వల్ల ఈమె వ్యభిచారం చేయడం మొదలెట్టింది. అలా గుంటూరులో ఒక హోటల్లో నెల రోజుల నుండి వ్యాపారం చేయడంతో హోటల్ సిబ్బందికి డౌట్ వచ్చి పోలీసులకి ఇన్ఫార్మ్ చేశారు. ఇక పోలీసులు 2014లో ఆ హోటల్ మీద రైడ్ చేయగా కస్టమర్తో ఉన్న దివ్యశ్రీని రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. దీంతో దివ్యశ్రీని అరెస్ట్ చేసిన వార్త అప్పట్లో చాలా వైరల్ అయింది. ఇక మరో నటి సుమనా కుమారి. భోజ్పూర్కి చెందిన నటి సుమనా కుమారి లైలా మజ్ను అనే సినిమాతో మంచి గుర్తింపుని తెచ్చుకుంది. ఆ తర్వాత జామ్స్టిక్ బాక్స్ అనే వెబ్ సిరీస్లో బాప్ నెంబర్ 1 అనే సీరియల్లో నటించిన అంతలా డబ్బు రాకపోయేసరికి కొత్తగా ఇండస్ట్రీకి వచ్చే అమ్మాయిలకి డబ్బు ఆశని ఎరగా వేసి వారిని బిజినెస్ మ్యాన్స్ దగ్గరికి, రాజకీయ నాయకుల దగ్గరికి పంపిస్తూ ఎక్కువ డబ్బు సంపాదించేది. ఇక ఇదే క్రమంలో ముంబైలోని ఒక హోటల్లో 15 రోజులుగా 3 మోడల్స్ని, 2 సినిమా ఆర్టిస్టులని పెట్టుకుని బిజినెస్ చేస్తుండడం తెలుసుకున్న ముంబై పోలీసులు గోరేగావ్లోని ఒక హోటల్పై రైడ్ చేసి 24 ఏళ్లున్న సుమనా కుమారిని మరియు ఆమెతో పాటు 2 మీడియేటర్స్ని, మోడల్స్ని అదుపులోకి తీసుకున్నారు. ఇక క్యారోలిన్ మరియత్. ఈమె ముంబైకి చెందిన మోడల్ అయినప్పటికీ సినిమాల మీదున్న మక్కువతో హిందీలో ఎంత ట్రై చేసినా ఛాన్సులు రాకపోయేసరికి తన మకాన్ని చెన్నైకి మార్చేసింది. ఇదిలా ఉంటే ఈమె తండ్రి తల్లికి విడాకులు ఇవ్వడంతో తల్లి రెండో పెళ్లి చేసుకుని చెన్నైలోనే ఉండేది. ఇక అలా క్యారోలిన్ 3 మూవీస్లో హీరోయిన్గా చేసిన అందులో ఒక్క మూవీ కూడా రిలీజ్ అవ్వకపోయేసరికి, కొన్ని జ్యువెలరీ, టెక్స్టైల్ యాడ్స్లో మోడల్గా నటించిన అందులో అంతలా డబ్బు రాకపోయేసరికి ఈమె తల్లి మరియు స్టెప్ ఫాదర్ ఈమెతో డబ్బు కోసం వ్యభిచారం చేపించడం మొదలెట్టారు. కానీ చుట్టుపక్కల ఉండే వారికి వీరి మీద అనుమానం వచ్చి పోలీసులకు ఇన్ఫార్మ్ చేయగా 2015లో క్యారోలిన్ని, ఆమె తల్లిని మరియు స్టెప్ ఫాదర్ని అరెస్ట్ చేయడం జరిగింది. ఇక సంగీత బాలన్. ఈమె తమిళనాడుకి చెందిన బుల్లితెర నటి. సంగీత బాలన్, రాధిక నటించిన వాణిరాణి, వల్లి, చెల్లమ్మే, అవల అనే సీరియల్స్లో మంచి పాత్రల్ని పోషించడంతో కొద్ది రోజుల్లోనే ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు తెచ్చుకుంది. కానీ ఈమె మరింత డబ్బు కోసం సీరియల్స్లో యాక్ట్ చేసేందుకు వచ్చి అప్కమింగ్ ఆర్టిస్టులకి డబ్బు ఆశని చూపించి వారితో వ్యభిచారం చేస్తూ బాగా డబ్బు సంపాదించేది.
అంతేకాకుండా వారిని తమ ఇంట్లోనే పెట్టుకొని బిజినెస్ చేయడంతో పోలీసులకి ఈమె మీద అనుమానం వచ్చి ఒకసారి ఇంటి మీద రైడ్ చేయగా కస్టమర్తో సంగీత బాలన్ రెడ్ హ్యాండెడ్గా దొరకడం, వీరితో పాటు 5 సీరియల్ నటీమణుల్ని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. ఇక శ్రావణి, ఈమె తెలుగులో హిమబిందు, లయ అనే సీరియల్స్ లో చేసి కొంతవరకు గుర్తింపు తెచ్చుకుంది. అలా ఈ పాపులారిటీతో మాదాపూర్ లో ఉండే తన ఫ్లాట్ లోనే వ్యభిచారం చేయడం మొదలెట్టింది. ఇక అలా పక్క ఫ్లాట్ వారికి ఈ విషయం తెలిసి పోలీసులకి ఇన్ఫార్మ్ చేయగా వారు 2013లో శ్రావణితో పాటు సంజయ్ జయరామ్ అనే బిజినెస్ మ్యాన్ ని కూడా అరెస్ట్ చేస్తూ 2 లక్షల రూపాయల నగదుని కూడా అదుపులోకి తీసుకోవడం జరిగింది. ఇక ఆయుష్ హన్సారీ, ఈమె రాజస్థాన్ కి చెందిన మోడల్ అయి ఉండి నటన మీదున్న మక్కువతో బాంబేకి వచ్చి మోడలింగ్ లో, యాక్టింగ్ లో ట్రై చేయగా అందులో ఛాన్సులు రాకపోయేసరికి ఆర్థిక ఇబ్బందుల కారణంగా జోధ్పూర్లో ఒక హోటల్లో వ్యభిచారం చేస్తుండేది. ఇక అలా అక్కడికి బిజినెస్ మ్యాన్స్ తరచూ వచ్చి వెళ్తుండడంతో పోలీసులకి అనుమానం వచ్చి ఆయుష్ హన్సారీ ఉన్న రూమ్ మీద రైడ్ చేయగా కస్టమర్తో రెడ్ హ్యాండెడ్గా పట్టుబడింది. వీళ్ళే ఫ్రెండ్స్ వ్యభిచారం చేస్తూ పోలీసులకి అడ్డంగా దొరికిపోయిన నటీమణులు. ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి. మేము చేసిన ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ద్వారా మీ సపోర్ట్ని మాకు తెలియజేయండి. రుచికరమైన మరియు ఆరోగ్యకరమైన బేబర్ టీ కోసం బేబర్ వెబ్సైట్కి వెళ్ళి మీకు నచ్చిన ఫ్లేవర్ని ఆర్డర్ చేసుకుంటారని ఆశిస్తూ ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సిఆర్ ముచ్చట్లు. థ్యాంక్ యూ.